అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కింగ్, చేజ్ మాస్టర్, అగ్రెసివ్నెస్, అలాగే రివెంజ్ మాస్టర్, ఇవన్నీ కోహ్లీకి ఒక బిరుదులు పేర్లు ఉండేవి. అసలు వీటన్నిటికి ఎందుకు కోహ్లీ అర్హుడో నిన్న జరిగిన మ్యాచ్ని మనం చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 264 పరుగుల్ని సునాయాసంగా 11 బంతులు మిగిలిండగానే భారత్ విజయదుందుబి మోగించి ఫైనల్లోకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అంటేనే చేజింగ్ చేసే మిషన్ లాగా ఆడతాడు అని మనం చెప్పుకుంటాం. మరొకసారి విరాట్ కోహ్లీ తనదైన మార్క్ చేస్తూ ఆస్ట్రేలియాకి కంగారు పెట్టించాడని చెప్పుకోవచ్చు. అలాగే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడినే కింగ్ అంటారు. నిన్న మ్యాచ్లో ఒక పక్కన వికెట్లు పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఆగేది లేదు, తగ్గేదే లేదు అన్నట్టు 84 పరుగులు చేసి అసలు కింగ్ అనే పేరు కోహ్లీకి ఎందుకు వచ్చిందో మరొకసారి నిరూపించాడు. వీటితో పాటుగా తన అగ్రెసివ్నెస్, ఎప్పుడైతే తను బాల్ త్రో చేశాడో అది పట్టుకొని సందర్భంలో తన అగ్రెసివ్నెస్ని చూసాము. అలాగే ఫైనల్గా మ్యాచ్ గెలిచిన సందర్భంలో రోహిత్ శర్మతో తను పంచుకున్న రివెంజ్ స్టోరీ, అంటే 2015వ సంవత్సరంలో భారత్ ఓటమికి ఆస్ట్రేలియా మీద, అలాగే 2 సంవత్సరాల క్రితం భారత్పై వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఏ విధంగా అయితే కాళ్ళు పెట్టుకుని వరల్డ్ కప్ మీద తన్ని తమ అహంకారం చూపించారో ఆ అహంకారానికి రివెంజ్ తీర్చుకున్న సందర్భంలో రోహిత్ శర్మతో కలిసి మ్యాచ్ గెలిచిన సందర్భంలో మనం చూసుకుంటే ఆనందం. ఓవరాల్గా విరాట్ కోహ్లీకి ఎందుకు ఈ పేరు వచ్చింది, రివెంజ్ స్టార్, అలాగే మనం చూసుకుంటే రన్ మిషన్తో పాటుగా చేజ్ మాస్టర్ అని, కింగ్ అని, అగ్రెసివ్ కా, యాటిట్యూడ్ కా, బాప్ అని, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయని మనం చూసుకుంటే నిన్న మ్యాచ్ చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా భారత్ అయితే ఫైనల్లోకి ఎంటర్ అయింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై చరిత్ర తిరగరాసి మరొకసారి ఘన విజయం సాధించింది. ఐసీసీ టోర్నీలో తమకు ఎదురు లేదు అని అహంకారంతో విర్రవీగిపోయిన ఆస్ట్రేలియా జట్టుకి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కి చేరుకుంది. ఈరోజు జరగబోతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ లేదా సౌత్ ఆఫ్రికా గెలిచి ఏదో ఒక జట్టు భారత్తో తలపడబోతుంది. కాబట్టి ఓవరాల్గా గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ సంవత్సరం నెరవేరుతుందా లేదా, రానున్న మ్యాచ్లో కూడా కోహ్లీ బాగా ఆడాలని అయితే కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ, గిల్ కూడా మంచి టచ్లో ఉన్నారు. కాబట్టి అలాగే అయ్యర్తో పాటుగా మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మ్యాక్సిమం మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.